హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. రంగస్థలం సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్లో చేసిన మాస్ ఎంటర్టైనర్ వినయ విధేయ రామ ఈ సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అయింది. ఇక విడుదలైన మొదటి షో నుండే వినయ విధేయ రామ చిత్రానికి వచ్చిన టాక్ ఎలా ఉన్నా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబడుతూ ఓ రేంజ్లో దూసుకుపోతుంది. రామ్ చరణ్ కి గల క్రేజ్ కారణంగా తొలి వారంలోనే ఈ చిత్రం 58 కోట్ల షేర్ను సాధించింది. ఇక 8 రోజులకు గాను ఈ చిత్రం వరల్డ్ వైజ్ గా 60 కోట్ల 20 లక్షల షేర్ను సాధించినట్లుగా ట్రేడ్ పండితులు అంచనా వేశారు. ఒక్క నైజాంలోనే ఈ సినిమా తొలి వారంలో 12 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ వీకెండ్లో చెప్పుకోదగిన సినిమాలు ఏవీ లేకపోవడం వలన వసూళ్లు పడిపోయే అవకాశం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి నుండి కూడా ఈ సినిమా ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ అనేసి చెప్తూనే ఉన్నారు. ఇక తాజాగా 8 రోజుల వరల్డ్ వైజ్ షేర్ ఎలా ఉందో ఏరియా వైజ్ గా చూద్దాం. నైజాం 12 కోట్ల 15 లక్షలు, సీడెడ్ 11 కోట్ల 32 లక్షలు, నెల్లూరు 2 కోట్ల 67 లక్షలు, కృష్ణ 3 కోట్ల 49 లక్షలు, గుంటూరు 6 కోట్ల 11 లక్షలు, వైజాగ్ 7 కోట్ల 28 లక్షలు, ఈస్ట్ గోదావరి 4 కోట్ల 92 లక్షలు, వెస్ట్ గోదావరి 4 కోట్లు. ఇక 2 తెలుగు రాష్ట్రాలలో 8 రోజుల షేర్ 51 కోట్ల 94 లక్షలు అనేసి ట్రేడ్ వర్గాల సమాచారం. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ అన్నీ కలుపుకుంటే 60 కోట్ల 20 లక్షలు షేర్ వసూలు చేసింది అనేసి అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక వరల్డ్ వైజ్ గా వినయ విధేయ రామ 8 రోజుల షేర్ 60 కోట్ల 20 లక్షలు వసూలు చేసింది అనేసి అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక 9వ రోజు శనివారం కావడంతో బీసీ సెంటర్లలో ఈ చిత్రానికి మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా ట్రేడ్ వర్గాల సమాచారం. ఇక 9వ రోజు కూడా ఈ చిత్రం 3 కోట్ల 50 లక్షల నుండి 4 కోట్లు షేర్ను సాధించే అవకాశాలు ఉన్నట్లుగా ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.